హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజ్కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయొచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ని మిషన్కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మిషన్ ఫ్రీగా ఈ విధంగా మూవ్ అవ్వాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ని యూస్ చేస్తున్నాను. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకోవాలి. కింది సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. వెనక సైడు నట్టుని టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. స్లోగా లాక్కుని టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. క్లాత్ టైట్గా లేకపోతే వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా రాదు. సో క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని డిజైన్ చేసిన తర్వాతే ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. ముందుగా ఒక అట్ట ముక్కను తీసుకోవాలి. ఆ అట్ట మీద మీరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను హాఫ్ షేప్లో కట్ చేశాను. అన్ని డిజైన్స్ ఫ్లవర్స్ ఒకేలా రావడం కోసం అట్ట ముక్కని కట్ చేసుకుని ఈ విధంగా అట్ట ముక్కతో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చాక్ పీస్తో నేను మీకు కనిపించడం కోసం చాక్ పీస్తో డ్రా చేసుకుని చూపిస్తున్నాను. ఇలా నెక్ చుట్టూరు ఈ విధంగా ఈ డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ నార్మల్ సేమ్ కలర్లో నార్మల్ రీల్ని తీసుకుని నార్మల్ కలర్ రీల్ని కింద బాబిన్కి ఎక్కించుకుని దాన్ని బుట్టలో పెట్టాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సెట్ రీల్ని తీసుకోవాలి. దారము లూజ్గా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా దారం ఫ్రీగా రావాలి. మనం డ్రా చేసుకున్న డిజైన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హార్ట్ షేప్లో గ్రీన్ కలర్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ ఏ కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్లో దారాన్ని ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి అండ్ నార్మల్ రీల్స్ కూడా తీసుకోవాలి. బ్లౌజ్కి ఫుల్గా వర్క్ చేసిన బ్లౌజెస్ చూడాలనుకుంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మొత్తం కంప్లీట్ అయిన బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలనుకుంటే నార్మల్ మిషన్తో చేసినవి ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇప్పుడు గోల్డెన్ కలర్ తీసుకున్నాను. మీరైతే సారీ కలర్ కాంబినేషన్ బట్టే తీసుకోండి. నేను రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవడం కోసం డిజైన్ డ్రా చేసి ఈ విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. నార్మల్ మిషన్తోనే ఈ విధంగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ ఊడిపోతుందేమో, ముళ్ళు ఊడిపోతాయి, కానీ నార్మల్ మిషన్తో చేసిన వర్క్ మాత్రం అసలు ఊడిపోదు. మీరు డిజైన్ బాగా డ్రా చేసుకున్న తర్వాతే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. లేకపోతే రఫ్ కనుక రాంగ్ కానీ స్టిచ్ చేస్తే అది ఇప్పడం చాలా కష్టం అవుతుంది. ఇలా చక్రం మూవ్ చేయడం రావాలి. మూవ్ చేయడం బాగా వచ్చిన తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద ట్రై చేయండి. ముందుగా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్తో మొత్తం ఆ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కట్ వర్క్, నెక్ బోర్డరు, కట్ వర్క్ అవి ఎలాగ చేయాలో ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ నేను గ్రీన్ కలర్ని వేస్తున్నాను. ఆ షేప్ నీట్గా కనిపించడం కోసం గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీకు కావాలంటే గోల్డెన్ కలర్ చిన్న పూసలు ఉంటాయి, వాటిని ఈ విధంగా నేను గ్రీన్ కలర్ వేస్తున్న ప్లేస్లో ఈ విధంగా హార్ట్ షేప్ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. కుట్టుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా లుక్గా కనిపిస్తుంది. అలాగే గోల్డెన్ కలర్లో గాజు గొట్టాల కింద ఉంటాయి, అవి కూడా వేసుకుంటే చాలా లుక్గా కనిపిస్తుంది. హెవీ లుక్గా కావాలంటే అవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. కెమెరాలో ఇంకా క్లారిటీగా కనిపించడంలా బయట బాగా క్లారిటీగా చాలా నీట్గా ఉంది. ఇలాగా నేను గోల్డెన్ పూసలతో గోల్డెన్ కుందమ్స్తో ఈ విధంగా అంటించుకోవాలి. డిజైన్కి హెవీ లుక్ రావాలంటే మీరు గోల్డెన్ పూసల్ని యూజ్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్.
ఇదిగోండి ఇలా చిన్న చిన్న గోల్డెన్ పూసలు తీసుకుని ఈ షేప్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ చుట్టూ అండ్ గోల్డెన్ కలర్ చుట్టూ ఈ పూసలతో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూడండి. ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.